డోన్లో గణేష్ నిమజ్జనానికి సంబంధించి 5 days పర్మిషన్ కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. 5 days ఇచ్చాం. కానీ 3వ రోజు ఎవరైనా చేసుకోవాలన్నా వాళ్ళకి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ మేము అరేంజ్ చేస్తాము. వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ ఏర్పాటు కూడా మేము ఇస్తాము. లేదు 4వ రోజు 5వ రోజు. కానీ మాకు గణేష్ ఉత్సవ్ .net అని ఒకటి యాప్ ఉంది. ఆ యాప్లో వీళ్ళు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నమోదు చేసే క్రమంలో మా దగ్గరికి వస్తే పోలీస్ స్టేషన్కి మేము దగ్గరుండి నమోదు చేయించడం వల్ల వాళ్ళు ఎవరు అనేది మాకు కూడా తెలుస్తుంది. సో నమోదు చేసుకున్న తర్వాత అందులో వాళ్ళు మెన్షన్ చేయాలి 3 రోజుల 5 రోజుల, దాన్ని బట్టి వాళ్ళకి అరేంజ్ చేస్తాము. 5 రోజులు పర్మిషన్ ఇచ్చాం కానీ వాళ్ళు ఎన్నో రోజులు నిమజ్జనం చేసుకోవాలని మాకు మెన్షన్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాట్లు కానీ గార్డ్ దగ్గర కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ మేము చేస్తాం. కానీ మళ్ళీ ఒకసారి అందరికి చెప్పేది ఏమంటే, దయచేసి ఆ డీజేలు ఒకరికి గట్టి పెట్టేస్తే పక్కన ఇంకొకరు అక్కడేం పెట్టారు, ఇక్కడేం పడదు, ఇక్కడేం పెట్టారు, అక్కడేం పడదు, చిన్నపిల్లలకు వృద్ధులకు ఇదంతా సౌండ్ పొల్యూషన్ తప్ప ఏది లేదు. దయచేసి ఒక సాంప్రదాయబద్ధంగా చెక్క భజన, కోలాటం, మనం తిరుమలలో చూస్తే తిరువీధుల్లో ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు కోలాటం, చెక్క భజన అవి చేసుకుంటూ వెళ్తారు. అది మన సాంప్రదాయం. భరతనాట్యం కావచ్చు, కూచిపూడి కావచ్చు. దయచేసి దాన్ని మర్చిపోవద్దు. ఇది వెస్ట్రన్ కల్చర్. డీజేలు పెట్టి ఎగిరేది, తాగి ఎగిరేసేది దేవుడిని అవమానించినట్టు. దయచేసి దేవుడిని అవమానించద్దండి. నిష్టగా ఉండండి. 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, మీరు అక్కడ 24/7 ఒకరు ఉండాలా. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు వాళ్ళు చూసుకోవాలా. లైటింగ్ ఏమి, ఇంకోటి ఏమి, వాళ్ళు మన టచ్లో ఉండాలా. దేవుడిని మాత్రం దయచేసి నిష్ఠగా తీసుకెళ్ళండి. స్త్రీలు కానీ ఇంకోరు కానీ గౌరవంగా మర్యాదగా పాల్గొనే ఏర్పాటు మీ కమిటీ వాళ్ళు కానీ లేదంటే ప్రజలు ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే తాగి ఎగిరేయడం వల్ల దానివల్ల నష్టం తప్ప దేవుని అవమానించినారు తప్ప ఇంకోటి కాదు. లేడీస్ కూడా పార్టిసిపేట్ చేయలేరు. కాబట్టి ఆ డీజేలు పెట్టే డబ్బుతో కోలాటం, చెక్క భజన, కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ ఉన్నాయి తిరుమల బ్రహ్మోత్సవాల్లో చేసేవి. కాబట్టి ఆ రకంగా మీరు చేసుకుంటే మన డోన్ పట్టణంలో ఒక కొత్త ఒరవడి సృష్టించినట్టయితుంది. మనం కంట్రీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టయితుంది. బాబు ఇట్లా కూడా చేసుకోవచ్చు ఉత్సవాలు, తాగి ఎగిరేయడం కాదు, డీజేలు కాదని. దయచేసి పిల్లలు, టీనేజ్లో ఉన్న పిల్లలు దయచేసి గుర్తించండి, గౌరవంగా చేసుకోండి. స్త్రీలతో సహా అందరూ పార్టిసిపేట్ చేసే ఏర్పాటు చేయండి. థ్యాంక్ యూ. కానీ లేకపోతే బైక్ రైడింగ్లో స్పీడ్గా సైలెన్సర్లు తీసి వెళ్ళడం కానీ జరుగుతుంది. ఇప్పటివరకు ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు చాలామంది పట్టుకొని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, ఫైన్ వేయడం జరిగింది. దీనిపైన ఇంకా కొంచెం స్ట్రింజెన్సీగా వెళ్తాం. ఎందుకంటే ఒక్కడు ఎవరైనా సైలెన్సర్ తీసి వెళ్తే అప్పుడు గొప్ప అనిపించవచ్చు. కానీ అప్పుడు మేము పట్టుకోలేకపోయినా స్పీడ్ వల్ల కానీ లేదంటే అతనికి ఏమైనా ప్రమాదం జరుగుతుందో కానీ మేము కొంచెం వెనకడుగు వేసినా నెక్స్ట్ అతను ఎవరో తెలుస్తుంది. పక్కా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాము. దయచేసి దానికి దూరంగా ఉంటుంది.